నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్న లీడర్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సుజన కృష్ణ రంగారావు గారు. బొబ్బిలి రాజవంశీకుల వారసుడిగా అలాగే బొబ్బిలి ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడిగా 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 4వసారి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మరి ఆయన విజయ అవకాశాల మీద జరిగిన అభివృద్ధి మీద సుజయ కృష్ణ రంగారావు గారు ఏం మాట్లాడుతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం రంగారావు గారు. సో ఎలా జరుగుతుంది ప్రచారం? చాలా దగ్గరలో ఉన్న ఎలక్షన్స్. ఇంత షార్ట్ టైం గత 3 సార్లు ఎప్పుడూ లేదు. ఈసారి మొదటి విడతలో ఉండటం వల్ల సాధారణ ఎన్నికల్లోని మరి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఆ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ నేను చేయగలిగిన కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలకి ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు 15 ఏళ్ల పరిపాలన మీది. సో అంతకుముందు మీ తాతలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ ప్రజలను చూసుకుంటూ ఉన్నారు. కానీ మీ పరిపాలనలో ఎట్లాంటి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈసారి ఇచ్చిన హామీలు పూర్తిగా అమలయ్యాయా? 3 సార్లు బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది ఆశీర్వదించి. అయితే ఈసారి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బొబ్బిలి అభివృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకెళ్ళినా సరే వారు సానుకూలంగా స్పందించి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. కాబట్టి ఒక తృప్తికరమైన వాతావరణంతోనే ఆ పనులు పూర్తయినవి, కొన్ని మిగతావి పూర్తి అవ్వాల్సినవి, కానీ అన్నీ కూడా 100% మంజూరయ్యి ఈరోజు అన్నీ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇది సంతృప్తికరంగా ఉంది. ప్రజలకు కూడా నేను గర్వంగా చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉందని భావిస్తున్నాను. రైట్. మీరు టీడీపీలోకి రావడం, మంత్రిగా మీకు పదవి వచ్చింది. సో మంత్రిగా మీరు అదనంగా మీ బొబ్బిలికి మీరు ఏమన్నా చేసుకోగలిగారా? మంత్రి పదవి మీకు ఏమైనా ఉపయోగపడిందో మీ బొబ్బిలిని అదనంగా అభివృద్ధి చేయడానికి? ఏ గ్రామాలకైతే బీటీ రోడ్ సదుపాయం లేదో ఇన్ని సంవత్సరాలు బట్టి అవన్నీ కూడా కంప్లీట్గా ఎన్ని గ్రామాలకి బీటీ రోడ్ సదుపాయం లేదో అవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి త్రాగునీరుకి సంబంధించి కూడా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి గ్రామానికి కూడా పట్టణాల్లో ఏ విధంగా అయితే ఇంటింటికి కూడా వీధి కుళాయిలు, ఇంటి కుళాయిలు కనెక్షన్లు ఇవ్వటం జరుగుతుందో అది కూడా మరి గ్రామాల్లో కూడా ఇవ్వటానికి టేకప్ చేయడం జరిగింది. అది కూడా టెండర్స్ కూడా ఖరారయ్యి రాబోయే రోజుల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బొబ్బిలి పట్టణానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అది కొంతవరకు సంతృప్తిగా నడుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారానికి సువర్ణముఖి నది, మాకు 2 నదులు ఉన్నాయి. వేగావతి నది ప్రజెంట్ సోర్సు. సువర్ణముఖి నది నుంచి కూడా ఒక 70 కోట్ల రూపాయలు పెట్టి ఆ సోర్స్ ద్వారా ఒక ప్రాజెక్టు నూతనంగా నిర్మించడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మంజూరు చేయటం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా జరగవలసిన అవసరం ఉంది. త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తామని నమ్మకం ఉంది. రైట్. బొబ్బిలి కాన్స్టిట్యున్సీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అంతా కూడా. సో రైతులకు సంబంధించి, సాగునీరుకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి? ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి, అంటే ఇంకా అండర్ ప్రాసెస్లో ఉండుంటాయి కొన్ని? తోటపల్లి ప్రాజెక్ట్ కింద మరి 1,00,000 ఎకరాల పైగా విజయనగరం జిల్లాలోని నీరు అందించడం జరిగింది. అది ఫాస్ట్ ట్రాక్ చేసి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కూడా జరిగింది. మరి తోటపల్లి కింద సుమారు 20,000 ఎకరాలు బొబ్బిలి నియోజకవర్గంలోనే వచ్చే పరిస్థితి ఉంది. గతంలో తక్కువ ఆయకట్టు ఇనిషియల్గా అలాట్ చేసినప్పటికీ కూడా అది ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. సుమారు 40 కిలోమీటర్ల పైగా తోటపల్లి కాలువ బొబ్బిలి నియోజకవర్గంలో పారుతుంది అని ప్రత్యేకంగా ఆనాడు నేను ఫైట్ చేయడం వల్ల ఈరోజు 20,000 ఎకరాల దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతుంది. అది కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ ఇప్పుడు ఈ తోటపల్లి నీరు, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఉన్న వెంగళరాయ సాగరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుల ద్వారా నీరు అందని ఎత్తైన ప్రాంతం ఏదైతే ఉందో దావి కూడా మరి పూర్తి స్థాయిలో కవర్ అవ్వాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పుడితే 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ప్రత్యేకంగా బొబ్బిలి నియోజకవర్గంలోనే 3 మండలాలకు సంబంధించి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా అయింది. కాబట్టి అవి కూడా పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో 190% భూములన్నీ కూడా సాగునీరు అవకాశం ఉండే నియోజకవర్గంగా తయారవుతుందని నేను నమ్మిస్తున్నాను. అంటే సాగునీరు తర్వాత రైతు సంక్షేమ పథకాలు, రైతు బీమా కావచ్చు, ఇన్పుట్ కావచ్చు, అలాగే మొన్న ఇచ్చినటువంటి సుఖీభవ కావచ్చు. సో ఇలాంటి వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి రైతులు పూర్తిగా లబ్ధి పొందారనుకుంటున్నారా? ఏ మేరకు జరిగింది? సాధారణంగా ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వకపోవటం,
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇన్పుట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో అందించడం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అది కూడా ఏదో తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వం 2.5 హెక్టార్లు దాటకుండా ఉన్న వాళ్ళకి ఇస్తుంటే అందరికీ అందజేయాలి ఈ పథకం అని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు కౌలు రైతులను కూడా కలుపుకున్నారు. కౌలు రైతులను కలపటం ఒక ఎత్తు అయితే వాళ్ళు ఇచ్చేది సరిపోని సహాయం అనే ఆలోచనతో మరి 9,000 దాకా 2.5 హెక్టార్లకు తక్కువ రైతులకి, అదేవిధంగా 2.5 హెక్టార్లకి దాటిన వరకు కూడా 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టి ముందుకెళ్తుంది. అదే కాకుండా అనేక రైతాంగానికి సంబంధించి ఈరోజు ZBNF అంటే న్యాచురల్ ఫార్మింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేక క్లస్టర్స్ విజయనగరం జిల్లాలోని. మీ ఉద్యాన పంటలు ఎక్కువ కదా మీకు ఇక్కడ? ఉద్యాన పంటలు ఇది క్యాష్ క్రాప్స్ కూడానండి. ఇప్పుడు మాకు షుగర్ ఫ్యాక్టరీ ఉండటం వల్ల మరి చెరుకు పంటలు ఎక్కువ వేస్తారు, వరి వేస్తారు, ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది. ఉద్యాన పంటలు పెంపొందించడానికి పొటెన్షియల్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రాబోయే రోజుల్లోని కొంత మేరకైనా ఉద్యాన పంటల మీదకి మార్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందండి. బట్ అలాగే ఇక్కడ జూట్ కూడా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. గతంలో ఎన్నో ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి పరిస్థితి, జూట్ మిల్లులు కూడా ఉన్నాయి కానీ మూతపడ్డాయి. వాటిని బయటికి తీసుకురావడానికి కానీ ఆ దిశగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా చేస్తారా? ఇక్కడ 2 విషయాలండి. ఒకటి వచ్చి జూట్ ఫ్యాక్టరీలకు సంబంధించి పూర్తిగా అది ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ అయిపోవటం వల్ల లాభసాటిగా లేకపోవటం, ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈరోజు నష్టపోయి ముందుకు రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా పంట కూడా జూటు పండించిన రైతులకు కూడా అత్యంత తక్కువ రాబడి వచ్చే రైతులు జూట్ పండించే రైతులు. కాబట్టి 2 విధాలా కూడా అది లాభసాటిగా లేకపోవటం వల్ల మరి జూట్ ఫ్యాక్టరీలు కూడా మూతపడటం వల్ల ఇప్పుడు ఏదైతే కార్మికులు నష్టపోయారో ఆ కార్మికులు, అక్కడ పనిచేసిన కార్మికులకి పూర్తిగా 100% కాంపన్సేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ మెల్లి ఆ జూట్ ఫ్యాక్టరీలని తెరిపించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆ ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకు రావట్లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా రాబోయే రోజుల్లో ఒక SEZ రూపాన ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయటం, అదేవిధంగా SEZ రూపాన పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పించడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్దామని ఆలోచన అండి. ఇప్పుడున్న SEZ ఏ మేరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? దాని మీద వచ్చే ఆరోపణల మీద మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉంది SEZ కాదండి, ఒక గ్రోత్ సెంటర్. గ్రోత్ సెంటర్ అనేది మీరు చూసుకుంటే గత 30 సంవత్సరాలు బట్టి ఉన్నప్పటికీ కూడా 2004లో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాతే ఆ భూములన్నీ కూడా 100% పరిశ్రమలు యాజమాన్యాలు వచ్చి తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత కూడా మరి పెద్ద ఏకరేజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇంకా స్థాపించలేదు. కానీ ఫెర్రో అలాయ్స్ ఇండస్ట్రీస్ చాలా వరకు రావటం జరిగింది. మరి దాని మీద ఉపాధి పూర్తిగా ఈ ప్రాంత ప్రజలు పొందుతున్నారు. కాబట్టి సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి సుమారు 400 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చి వాళ్ళకి అందరినీ కూడా కాపాడటం జరిగింది. కాబట్టి ఉన్నట్లని ప్రోత్సహించడం, నూతన ఆలోచనలతోనే SEZ లాంటివి స్థాపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తుంటాను. మీకు ప్రభుత్వంతో అనుసంధానం ఉందా? మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రితో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎంత మేరకు వచ్చింది, ఏ మేరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది విజయనగరం జిల్లా అభివృద్ధికి అది ఒక అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఎంత ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అని పేరు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అది. కాబట్టి విశాఖపట్నం లాంటి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ లాంటి రాష్ట్రానికి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ లాంటి దగ్గర మరి ఎయిర్పోర్టు ఈ ప్రాంతంలో పెట్టడం అనేది నిజంగా అదొక వరం లాంటిది విజయనగరం జిల్లాకి. కాబట్టి విజయనగరం జిల్లా తద్వారా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్యాసింజర్స్ ట్రాఫిక్కే కాకుండా ఇక్కడ కార్గో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎస్పెషలీ విజయనగరం జిల్లా ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్లో ఒక హబ్ లాగా తయారవడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేక ఫుడ్ ప్రాసెసింగ్ పతాంజలి దగ్గర నుంచి చాలా పెద్దవి వందలాది కోట్లు పెట్టి ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్స్ చేయటం జరిగింది. కాబట్టి అది ఎగుమతి చేయడానికి ఈ ఎయిర్పోర్టు పెద్ద ఎత్తున
కార్గో ఫెసిలిటీస్ అది రావటం జరుగుద్ది కాబట్టి ఖచ్చితంగా విజయనగరం రూపురేఖలు మార్చే ప్రాజెక్ట్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని చూడొచ్చని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కానీ ఇంకా ఏమైనా నెలకొల్పే అవకాశం ఉందా? ఉద్యాన యూనివర్సిటీలు కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఈ విధంగా విద్యకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున విజయనగరం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ ఒకటి గర్విడ్లో, అంటే వెటనరీ సైన్సెస్లో ఒక మెడికల్ కాలేజ్ లాంటిది అనమాట. వెటనరీ సైన్సెస్కి సంబంధించి అది సుమారు 70 కోట్ల పైగా పెట్టి పూర్తిగా అభివృద్ధి చెందటం, దానికి సంబంధించిన పోస్టులన్నీ కూడా మంజూరు చేయటం, మరి అకాడమిక్ ఇయర్ నుంచి వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో తద్వారా పర్మిషన్ రావటం, అదేవిధంగా హార్టికల్చర్ కాలేజు పార్వతీపురంలో రావటం, అదేవిధంగా మరి ప్రభుత్వ వైద్య కళాశాల ఎప్పటి నుంచో విజయనగరం కోరిక వైద్య కళాశాల రావాలని, అది కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా ఒప్పించి మరి విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల, అదేవిధంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే పీజీ సెంటర్ ఉందో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అది ఒక విశ్వవిద్యాలయం కూడా విజయనగరంలో శాంక్షన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మా పరంగా మేము అభివృద్ధి చేయటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా మా మాటిని ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఏంటి అవసరాలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మంజూరు చేయమని వారిని కోరటం జరిగితే ఇవన్నీ కూడా వారు మంజూరు చేశారు. కాబట్టి ఈ విధంగా విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా వైద్య కళాశాలలు, అదేవిధంగా వెటనరీ కళాశాలలు ఇవన్నీ వస్తే చాలా మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పసుపు కుంకుమ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, మీ బొబ్బిలి నియోజకవర్గంలో ఏ మేరకు లబ్ధి చేకూర్చాయి? ఏ మేరకు ప్రజలకు అందాయి? అనేక సంక్షేమ కార్యక్రమాలు, పెళ్లి కానుక కానీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు, అదేవిధంగా యువనేస్తంకి 2000 కానీ నెలకి, అదేవిధంగా మరి పసుపు కుంకాలు మొదటి విడత ప్రామిస్ అయితే దాన్ని చక్కగా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారని రెండో విడత మళ్ళీ ముందుకొచ్చి ప్రభుత్వం ముందుకొచ్చి మరొక 10,000 ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి హత్తుకుపోయిన, మనసుకి గుండెకి హత్తుకుపోయిన పరిస్థితి ఈరోజు గమనిస్తున్నాం. ప్రచారంలో వెళ్ళేటప్పుడు కూడా అదే రకమైన స్పందన చాలా స్పష్టంగా కనిపిస్తుంది మాకు. రైట్. మీ రాజకీయాల విషయానికి వచ్చినట్లయితే మీ తాతల దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా మీకు రాజకీయ ప్రస్థానం ఉంది. సో మీ యాన్సిస్టర్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడున్న రాజకీయాల్లో ఏం చెప్తారు? మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు చెప్పినట్లుగా మా తాతగారు రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు గారు మా రాజకుటుంబీకుల్లోని లాస్ట్ పట్టాభిషేకం జరిగిన లాస్ట్ రాజా గారు వారే. మరి వారు అతి చిన్న వయసులో, సుమారు 30 సంవత్సరాల వయసులోనే వారు ఉమ్మడి రాష్ట్రం కర్ణాటక, కేరళ, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాల కొంత భాగంకి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి వారు ప్రీమియర్గా, ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అనేవారు కాదు, ప్రీమియర్గా ఉండటం అతి చిన్న వయసులోని మరి నీతికి నిజాయితీకి మారుపేరుగా వారు ఉండే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మా నాన్నగారు కూడా శాసనని మండలి సభ్యుడిగా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా పనిచేయటం జరిగింది. ముఖ్యంగా వారి దగ్గర నుంచి నేర్చుకోవటం ఏంటంటే నిస్వార్థంగా ప్రజాసేవ చేయటం, అట్మోస్ట్ ఎథిక్స్తోని, మొరాలిటీతోని ముందుకెళ్ళటం వారి పెద్దల దగ్గర నేర్చుకోవటం జరిగింది. ఆ విధంగానే ఈ 15 సంవత్సరాలు కూడా నా వంతు నేను కృషి చేయటం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా వీళ్ళ వల్ల అయితే నష్టం ఉండదు, లాభం ఏ మేరకు ఉన్నా సరే నష్టం మాత్రం ఎప్పుడు వీళ్ళు కలిగించరు, చేతనైతే సహాయం చేస్తారనే ఒక నానుడు ప్రజల్లో ఉంది. కాబట్టి 3 సార్లు నన్ను గెలిపించారని నేను భావిస్తాను. కొంచెం గ్యాప్ వచ్చినా కూడా రాజకీయాల్లోకి వచ్చారు, అప్రతిహతంగా 3 సార్లు గెలిచారు, ఇప్పుడు 4వసారి మళ్ళీ బరిలోకి. ఏంటి మీ విజయాలకు కారణం ఏంటి? ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కాస్త కూస్త వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఏమన్నా కనబడుతుందా? ఈసారి కూడా గెలుపు ఖాయం అనుకుంటున్నారు? 3 సార్లు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మరి ప్రజలు అనేక విషయాల మీద కోరుకోవటం జరుగుద్ది. కాబట్టి కొంత అసంతృప్తి ప్రజల్లో ఉండటం సహజం. అయినప్పటికీ కూడా విజయ అవకాశాలను పాడు చేసే అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సిన్సియర్గా నేను కృషి చేయటం జరిగిందని ప్రజలకు తెలుసు. అదేవిధంగా మరి గత 2 సంవత్సరాల్లో నేను మంత్రి అయిన తర్వాత అన్ని విధాల అన్ని శాంక్షన్స్ ప్రజలకు కావాల్సినవన్నీ కూడా జరగటం, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమం కూడా మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈసారి గెలుపు అవకాశాలు ఏ విధంగా అంటే ఓవరాల్గా స్టేట్ విషయం అడుగుతున్నాను.
టీడీపీ వైసీపీ మధ్య పోరు ఉంది, ఆ మధ్యలో జనసేన వచ్చింది. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు రాజకీయ ముఖ చిత్రం? ఎవరు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారనుకున్నారు? ఈరోజు చాలామంది అంటారు ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఉంది, ఇలాంటివన్నీ కూడా. కానీ నేను భావించేది ప్రధానమైన అంశాలు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఏదైతే విభజన హామీలు అమలవలేదో, అదేవిధంగా మరి ప్రత్యేక హోదా ఇవ్వలేదో, వీటి మీద పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ప్రజలందరికీ కూడా బోధపడేది ఏంటంటే, ఒక ప్రోగ్రాం చేయాలంటే, ఒక ధర్నా చేయాలంటే అది ఒక రెడీమేడ్ కార్యక్రమం. ఆయనకి ఒక ధర్నా చేస్తారు, మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలల పాటు దాని గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు. చిత్తశుద్ధి లేదని ప్రజలందరికీ కూడా బోధపడుతుంది. ఎందుకంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తారు, మరొక పక్క అదే కేంద్ర ప్రభుత్వానికి ఎవరినైతే రాష్ట్రపతికి అభ్యర్థిని పెడతారో ఆ అభ్యర్థికి మద్దతు పలుకుతారు. ఆ విధమైన చర్యలు చేస్తే ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంతో పరోక్షంగా ఒక ఒప్పందానికి రావటం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో పొరుగు రాష్ట్రానికి సంబంధించిన అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉందో వాళ్ళతోని చిట్టాపట్టాలు వేసుకొని తిరగటం, మరి ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ మేము ఒకటి ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఇవన్నీ కూడా పూర్తిగా ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ఇది ఒక ప్రధానమైన అంశంగా 2014లో ఏ విధంగా అయితే సమైకాంధ్రగా పోరాటం చేయటం జరిగిందో, ఆ రోజు 2 రాష్ట్రాలకి న్యాయం చేయాలి అని లేఖ ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈయన లేఖ ఇచ్చినప్పటికీ కూడా ఈయనకి చిత్తశుద్ధి ఉంది, ఈయనకి అనుభవం ఉంది, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారనే నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, మేము రోడ్డులెక్కి నెలల తరబడి పోరాటం చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. కాబట్టి ఈసారి కూడా ప్రజలు ఈయన బీజేపీతోని ఆయనకున్న సొంత కేసుల వల్ల అవనండి, ఇతర ఇబ్బందులు అవనండి, కేంద్ర ప్రభుత్వం బీజేపీతో పోరాడే నైతిక హక్కు, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధిస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉందని నేను స్పష్టంగా భావిస్తున్నాను. అది ప్రధానమైన అంశంగా తయారయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నాను. రైట్. బొబ్బిల్లో మీ ప్రత్యర్థి, వైసీపీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అప్పలనాయుడు, మీ పార్టీ నుంచే వెళ్ళినటువంటి వ్యక్తి, మీకు అగైనెస్ట్గా బాగా కింద నెట్వర్కింగ్ చేస్తున్నారని, ఈసారి ఓడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి వినబడుతోంది. ఎట్లాంటి ప్రత్యర్థి అనుకుంటున్నారు? పొటెన్షియల్ ఉందనుకుంటున్నారు? ఓడించే పరిస్థితులు ఉన్నాయా? వారు గతంలో 3 సార్లు గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏ ఎన్నికల్లో వారు పోటీ చేసినా సరే ప్రజలు వారికి మద్దతు తెలపలేదు. మరి ఆ తర్వాత కూడా పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళారంటే ఆయన పార్టీలు మారటానికి ఒక ప్రత్యేకమైన కారణం అని ఉండదు. ఆయన ప్రతి ఎలక్షన్లో కూడా ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేయాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. కాబట్టి ఏ పార్టీలో అయితే టికెట్ లభిస్తుందో ఆ పార్టీకి వెళ్ళే అలవాటు ఆయనకు ఉంది. కానీ ఒక సిద్ధాంత పరంగా ఆయన పార్టీలకి వెళ్తారని నేను భావించట్లేదు. రైట్. మీ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు అన్నీ చల్లారని అందరూ మీకు కోఆర్డినేట్ చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి అంతకుముందు కూడా పెద్ద ఎత్తున మాకు ఏమీ ఇబ్బందులు లేవు. మనస్ఫూర్తిగా పార్టీ మారినప్పుడు ఏదైతే పాత కేడర్ ఉందో వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళకి కొత్తగా ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇంత చక్కటి కోఆర్డినేషన్ బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న లాంటి కోఆర్డినేషను ఇంకెక్కడా కూడా లేదు. కాబట్టి ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందరినీ కూడా కలుపుకెళ్తున్నాము. అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి బొబ్బిలి నియోజకవర్గంలో కృషి చేస్తున్నారని మీకు మనవి చేస్తున్నాను. అంటే ఏం చెప్పి సుజయకృష్ణ రంగారావు గారు ప్రజల్లోకి వెళుతున్నారు? ఈసారి ఇచ్చే హామీలు ఏంటి? ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు? సార్, ముఖ్యంగా ఒక పాజిటివ్ ఓట్. ఏమి చేస్తాము అని చెప్పిన దానికన్నా ఏమి చేశాము, ఏమి మంజూరు అయినాయి, ఏ విధంగా సంక్షేమం అమల్లోకి తీసుకొచ్చాము, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని మీదే ఓటు అడగటం జరుగుతుంది. అసలు మేనిఫెస్టోకి అర్థం లేనట్లుగా, మేనిఫెస్టోకి విలువ లేనట్లుగా చంద్రబాబు నాయుడు గారు చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని మళ్ళీ ఎన్నుకోండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి పెడతామని పార్టీలు చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా ఎన్నికల ముందే వారు పసుపు కుంకుమ రెండోసారి ఇవ్వటం కానీ,
లేకపోతే అన్నదాత సుఖీభవ అవనండి, లేకపోతే పెన్షన్ 2000 చేయటం అవనండి, ఇవన్నీ కూడా ముందే వారు అనౌన్స్ చేయటం, ఆ విధంగా అమల్లోకి తెచ్చి గత 3 నెలలుగా అమల్లోకి తెచ్చి ప్రజలకి లబ్ధిదారులకి అందజేసే పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీలు ఎన్నికల్లో ఏం చేస్తామని చెప్పిన దానికన్నా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మాకందరికీ కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్. మేము ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చాం, ఇవన్నీ కూడా మీరు సంతృప్తి చెందుతున్నారు కాబట్టి మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా గర్వంగా ఓటు అడిగే పరిస్థితి ఈరోజు మాకు లభించింది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. రైట్. అమరావతి క్యాపిటల్ సిటీ, గతంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ దాకా వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ అమరావతి దాకా వెళుతున్నారు. విజయనగరం ఈ చివరి ఉంది. ఏంటి దానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా చూస్తున్నారు? ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే అవకాశం కనపడుతుందా? విజన్ ఏంటి మీది? ఈరోజు అమరావతి రాజధాని అనేది రాష్ట్రం అంతటికీ కూడా సంబంధించినది అంశం కాబట్టి రాజధాని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఆంధ్రుడు, అన్ని 13 జిల్లాలకు సంబంధించిన ఆంధ్రులందరూ కూడా గర్వించే విధంగా దాన్ని స్థాపించాలి అని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆలోచన చేయటం జరిగింది. మాకు ఈ ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం లాంటి పెద్ద సిటీ మాకు ఉండటం ఒక అదృష్టం. మరి అక్కడ అది ఫైనాన్షియల్ క్యాపిటల్ లాగే కాకుండా మరి ఐటీ పెద్ద ఎత్తున ఈరోజు వేలాది కోట్లు పెట్టుబడులు విశాఖపట్నంలో వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఏదైనా అమరావతి మన రాష్ట్ర రాజధాని కాబట్టి ఈరోజు ప్రపంచ చిత్రపటంలోని ఒక ముఖ్య కేంద్రంగా, ఒక ముఖ్య పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సరే కేవలం 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈరోజు 50,000 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. సో జనసేన ఈసారి ఓట్లు చీలుస్తుందని చెప్పి మాకే వైసీపీకి మాకే లబ్ధి చేకూరుతుందని వైసీపీ చెప్తోంది. మీ విశ్లేషణ ఏంటి? మీరేమనుకుంటున్నారు? జనసేన అది వాళ్ళకే చీలుస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. అది అనేక డైనమిక్స్ ఉంటాయి దానికి సంబంధించి. ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఉంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఉన్నప్పుడు సాధారణంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 0 అయిపోయింది కాబట్టి అదంతా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేన చీలే అవకాశం ఉంది. బట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వరకు మాత్రం వాళ్ళు ఎంతైతే చీలుస్తారో అంత మేరకు తెలుగుదేశం పార్టీకి ఆ అడ్వాంటేజ్ ఉందని నేను భావిస్తాను. మరి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? కొద్ది రోజులే ఉన్నాయి. ఖచ్చితంగా అండి. రేపు నామినేషన్స్కి ఆఖరి రోజు, రేపు నామినేషన్ అయిపోతున్నాను. మరి ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి పాల్గొని నన్ను ఆశీర్వదించడానికి కూడా ఇప్పటికే అన్ని ప్రణాళికలు కూడా గీసుకోవటం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. అది లభించినప్పుడు ఆ విధంగా ఈసారి ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలోని న్యాయం చేస్తానని కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగారావు గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీ బొబ్బిలి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారని కోరుకుందాం. సో ఇది మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.